వెల్కమ్ టు స్టార్ మహిళ 1600 స్టార్ మహిళ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జయసుధ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టార్ మహిళ. మనం పరిచయాలు మొదలెట్టేద్దాం. నేను అమీర్పేట నుంచి వచ్చానండి. నా పేరు గీత. నేను హౌస్ వైఫ్. మా పాప పేరు చేతన. ఒక పాప నాకు. ఓకే అండి, వెల్కమ్. మా వారిని మా పాపని ప్రేమిస్తాను నేను. తర్వాత మిమ్మల్ని నాకు ఇష్టం. ఐ లవ్ యూ. అయ్యో సారీ. పర్వాలేదు, రండి. అలా రావాలని మన్మధుడు సినిమాలో బ్రహ్మానందంగా చెప్పారులేండి. నేను కూడా మా వారిని మా పిల్లల్ని ప్రేమిస్తాను. తర్వాత నన్ను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి మీ అమ్మ నాన్న, మీ అత్తగారు, మామగారు అంటే వాళ్ళు మీ తర్వాత వాళ్ళని విన్నారా? అయ్యో ఏమిటి ఘోరం. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా? చాలా చాలా. ఏమిటో ఇంతమంది ప్రేమని నేను ఎలా దాచుకోవాలి? నువ్వు తపస్సు చేసిన ఫీలింగ్ వచ్చిందండి నాకు ఈ స్టార్ మీద రావడానికి. అవునా? ఏళ్ల తరబడి నుండి SMS కావాలో ఫలితంగా మిమ్మల్ని చూసాను. అది చాలా నాకు. ఇంకేనా మీతో పార్టిసిపేట్ చేసి ఒక 1 hour స్పెండ్ చేసి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను చందానగర్ నుండి వచ్చాను. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ. నేను బాలనగర్ నుంచి వచ్చి మేడం. నాకు 2 బాబులు. వాళ్ళకి హాయ్ చెప్పండి. హాయ్. ప్రత్యూషని మేము యాక్చువల్లీ 4 months బ్యాక్ ఈ ప్రోగ్రామ్ కి రమ్మని చెప్పాం, కానీ అప్పుడే గుండె కొట్టించుకున్నాను రానని చెప్పింది కదా. అవును మేడం, కరెక్ట్. నా పేరు సంగీత. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. నేను హైదరాబాద్ లో ఉంటాను, KBHB కాలనీ. ఓకే. నా పేరు రేషిక. నేను నార్త్ లాలగూడ నుంచి వచ్చాను. అండ్ ప్లస్ బీకామ్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ ప్లస్ ఆర్టిస్ట్. ఇప్పుడు మూవీలో ఇప్పుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాను. లాలగూడ లంబడి పిల్ల రమ్మందిరో బంజారుడా. అరే మీకు ఏమన్నా వచ్చా పాట? సుమా గారు మీరు ఏమన్నా వాడిరా? అరే సుమా గారు ఒక్కసారి పాట వేసుకుందామా? నల్లగొండ నాగమల్లిని నీకు నాజుకంత ఇవ్వవస్తిని. పొద్దై తంది మరి పోరగాడ జల్దిరాల. లాలగూడ లంబడి పిల్ల రంబందిరో బంజారోడ. సర్సంగిట ఆడ్కోమల సాటుందిరో పంజాగుట్ట. మాది కూడా లాలాగూడనే. ఓ నిజమా? మెట్టు కూడా లాలాగూడ. మేము కొంచెం అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటాం సో అందుకని మాది కూడా ఇంచుమించు లాలాగూడ అని. ఓకే, గ్రేట్ అబ్బా. నా పేరు మోనికా. నేను బోయిన్పల్లి నుంచి వచ్చాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. పట్టుకొని చూద్దాం. రెడీ? 1 2 3 గో. అలా సంగీతకి 10 పాయింట్లు. CID అంటే దాని ఫుల్ ఫామ్ చెప్పండి. ఏమో మీరు ఆలోచించే ఫుల్ ఫామ్ అయితే నాకు తెలియదు, మీరు చెప్పండి. C అంటే చట్నీ, I అంటే ఇడ్లీ, D అంటే దోశ. ఇది మా పిల్లలు నేర్పించారు. ఇది మీ
మీ పిల్లలకి ఏది కావాలో అది మీకు నేర్పించారు. రెడీ 1 2 3 గో. సో ప్రత్యూషకి 12 పాయింట్లు. ఎంత కోసినా గుప్పెడంత రాదు. ఎంత కోసిన గుప్పడి కూడా రాదా? రాదు. గాలి కాదు. చెప్పండి. పొగ. కొంచెం సేమ్ కదా నేను చెప్పింది. పొగ అవును సార్. పొగ, గాలి, సుమ ఏదైనా ఇవన్నీ అంటే. చెప్పేది నువ్వు పాపం. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. మంజు 14 పాయింట్లు. ఒక ఏనుగు చీమ రెండు. ఏనుగేమో పెళ్లి కొడుకు, చీమ పెళ్లి కూతురు అనమాట. మళ్ళీ వచ్చారు వీళ్ళిద్దరు. ఎప్పుడు పెళ్లి కొడుకు చీమ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తుంది. అయితే పెళ్లి చూపుల్లో చీమ వచ్చి ఏనుగుని చూసి కెవ్వమని కేక పెట్టేసి గిరిగిరి పడిపోతుంది. ఎందుకు? జస్ట్ చూసి అంటే ఇలా చూసి. ఏనుగు ఎంత హైట్ ఉంటుంది కదా, చీమ అంటే కొంచెం కిందకి ఉంటుంది కదండి. ఇలా చూసేసరికి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఓకే. పెళ్లి చూపుల్లో 6 అడుగులుంటాడా 7 అడుగులేస్తాడా కాదు. నన్ను కాళ్ళ కింద తొక్కేస్తాడా? కాదు కాదు. మరి ఇంకెందుకు? ఏనుగు బట్టలు వేసుకోదు కాబట్టి. చీమ మాత్రం వేసుకోవాలా? ఇప్పుడు దానికి అదే ఇలా చూడంగానే ఏనుగు ఇంత హైట్ ఉంటది కదా, అది పాపం కింద ఉండి ఇలా చూసేసరికి. 1 2 3 గో. గీత 16 పాయింట్లు. పంపు కింద బింది పెట్టి ఎంత కొట్టినా నిండటం లేదు, ఎందుకని? నీళ్ళేమో ఆ రోజు రావట్లేదు. లేదు, వస్తున్నాయి. నేను అనుకున్నా మీరు చెప్తారని. అలాగే అయితే బిందెలో బొక్కుంది. కాదు. పంపు కింద నించొని కొడితే ఎలా వస్తాయి? ఆహా కాదు. పంపు కొట్టట్లేదేమో. లేదు, కొడుతున్నా. ఇన్నున్నాయి అయినా సరే నిండట్లేదంటే అమ్మారు సుమానే చెప్పలేకపోయిందంటే గ్రేట్. గ్రేట్ గ్రేట్ ఆన్సర్. ఇదేంటి చెప్పండి. పంపు తిరగేసి పెట్టున్నా, అందుకని బోళ్ళ వేసి పెట్టున్నా. పంపు కాదు, సారీ సారీ, మిమ్మల్ని చూసినాక పంపు తిరగేసి పెట్టడం చాలా కష్టం. సారీ. బిందె తిరగేసి పెట్టారు. బాగుంది కదా. థ్యాంక్ యూ. గో. మౌనికకి 18 పాయింట్లు. అండ్ ఇవాళ ఫస్ట్ రౌండ్ లో 20 పాయింట్స్ సంపాదించుకుంది రేషిక. లంబా లంబా కంబా మీద చంబాల కిడి పంబాలంట, చంబాల కిడి పంబా మీద లంబా లంబా కంబాలంట. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. లంబా లంబా కంబా మీద జంబాల కిడి పంబాలంట, చంబాల కిడి పంబా మీద లంబా లంబా కంబాలంట. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ. చార్మైల్ మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్.
ఇందులో ముందుగా ఒక పాట. కళ్ళలో కళ్ళలో నమైకం చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నమైకం చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం అరే ఓ పిల్ల చాలే వెయ్యమాకే వేషాలే నీ నకసికలే చాలే మది నీవు పకే ఉయ్యాలే ఓ వీడిపోనే నిన్ను విడిచిపోనే అందకుండా ఉండిపోనే అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నమైకం చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం నిన్ను చూస్తే చాలే గాజు పూల వర్షాలే ఓ నువ్వు వస్తే చాలే జాజి పూల జంపాలే నిన్ను కోరి దూరం అంతా చేరువాయే చెనుమంతా అరే 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 గుండె జారి గల్లంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే అరే 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 గుండె జారి గల్లంతయ్యిందే అరే 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 వా 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 క్యా బాత్ హై క్యా బాత్ హై. మంజు మొదలెట్టింది, సంగీత మధ్యలో చేసింది, మరిద్దరం కలిసి క్లైమాక్స్ చూపించాము. సో అందరికి చెప్పట్లు. ఈ పాట ఏ సినిమాలో? సంగీత గుండె జారి గల్లంతయ్యింది. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఓకే, ఒక డైలాగ్ విందాం. ఇప్పుడు మీకు పరిశుభ్రత గురించి చెప్తాను. అమ్మా మిమ్మల్ని చూడాలని ఎవరో ఒక అబ్బాయి వచ్చాడమ్మా. ఎవరు? తెలీదమ్మా, ఎవరో అనాదంట. మీ దగ్గర పాప పరిహారం అడగాలంట. పాప పరిహారం చర్చిలో కదా అడగాలి. తెలీదమ్మా, మిమ్మల్ని చూడాలని పట్టుపడుతున్నాడు. మీరు రాస్తూ ఉండండి. నా దగ్గర పాప పరిహారం కోసం రావటం ఏంటబ్బా? ఆగండి అమ్మా, ముందుకు రాకండి. మీ మొహం చూసే అర్హత కూడా నాకు లేదు. నాకు పాప పరిహారం చేయించండి. ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపడ్డావో అప్పుడే భగవంతుడు నేను క్షమించేశాడు బాబు. అయినా అంత పెద్ద తప్పు ఏం చేశావు? నేను కాదమ్మా, మా అమ్మ. మీ అమ్మ? అవును, తను 3వ తరగతి చదువుకుంది. కానీ 5వ తరగతి 6వ తరగతి పిల్లలకు పాఠాలు చెబుతూ వాళ్ళ భవిష్యత్తును పాడు చేస్తుందమ్మా. ఆ పాపం వాళ్ళ కొడుకు తగులుతుందా లేదా మీరే చెప్పండి. అయ్యో, పాప పరిహారం చెప్పేవారు చూడకూడదమ్మా. చెప్పుచ్చుకుని కొడతాను. నేను పిల్లల భవిష్యత్తు వాడు చెప్తున్నానా? ఏం చేస్తానో చూడు నేను. జయసుధ ఈ సినిమాలో ఎంత వరకు చదివిందంట? గీత 3వ క్లాస్ వరకు. మరి ఏ క్లాస్ పిల్లలకి పాఠం చెప్తుందంట? 5, 6. ఏం పర్లేదు, చెప్పుకోవచ్చు. నేను చెప్పట్లేదు పాఠం, తీసుకోరు. ఇప్పుడు ఇంకో పాట.
బుగ్గపై పుట్టుమచ్చై నేనుంటా ఎర్రాని దానా ఎర్రాని దానా పడినావే నా కంట నీ ఎర్ర బుగ్గపై పుట్టుమచ్చై నేనుంటా పచ్చా పచ్చని పచ్చ బుట్టంటి వాడా పడిరారా నా వెంట నా పచ్చి వెనవంటి పసుపే నీదనుకుంటా Everybody give me something, wanna people give me rockin' music, it's a something, wanna people give me rockin' music. తెల్లని మల్ల చెండై వస్తా నల్లని జల్లు దండై ఉంటా పిల్లారమంటే పాల పిట్టై వస్తా లాయిలే people wasa you wanna masapa wal bisi miro oini mala something manapa wala siya via sinna mina dugul menta mina kakkarga wal bisa mina danna tanan. వెరీ గుడ్ రేషిక, యూ హావ్ గాట్ బండిల్స్ ఆఫ్ ఎనర్జీ అబ్బా, సూపర్. మీరు Everybody give me something, wanna people give me rockin' music, it's a something, wanna people give me rockin' music. మీరు విన్న ఈ సాంగ్ ఏ సినిమాలోది? మంజు కెవ్వు కేక. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్స్. ఈ రౌండ్ ఫినిష్ అయింది, స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. జయసుధ నటించిన అడవిరాముడు సినిమాలో హీరో ఎవరు? ఎన్టీ రామారావు. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి. 6. గీతా 3, మంజు 2, మౌనిక 1. ఇప్పుడు జయసుధ ఒక పదవిలో ఉన్నారు, అది ఏ పదవి? ఆప్షన్స్: ఏ ఎమ్మెల్యే, బి ఎంపీ. ఎంపీ. రాంగ్ ఆన్సర్, ఎమ్మెల్యే. జయసుధ, ప్రకాష్ రాజ్, వెంకటేష్ నటించిన సినిమా ఏది? ఆప్షన్స్: ఏ బాడీగార్డ్, బి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు. కరెక్ట్, తీసుకోండి. 3 పాయింట్లు. రేషిక 2, గీతా 1. జయసుధకి ఉత్తమ నటిగా తొలి నంది అవార్డు ఏ సినిమాకి వచ్చింది? ఆప్షన్స్: ఏ జ్యోతి, బి సుజాత. జ్యోతి. 1976వ సంవత్సరంలో వచ్చింది, తీసుకోండి. మౌనిక 1, సంగీత 2. జానకి జానకి ఎక్కడికి పోతావే జానకి దేనికి 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 ఎనగరకే పడతావు దేనికి వచ్చే చట్టు చాడుకి చెమటెక్కిస్తా తెల్ల చీరకి. జయసుధ చక్రవర్తి చిన్నాలు నటించిన సినిమా ఏది? జయసుధ జేడి చక్రవర్తి చిన్న నటించిన సినిమా ఏది? ఆప్షన్స్: ఏ మనీ, బి హ్యాండ్సప్. బి మనీ. కరెక్ట్. మంజు 1, ప్రత్యూష 1, గీతా 1. ధర్మేంద్ర, జితేంద్ర, అమితాబ్ బచ్చన్లలో ఎవరు జయసుధకి బంధువు అవుతారు? సేమ్ ఆప్షన్స్: ఏ జితేంద్ర, బి అమితాబ్ బచ్చన్. జితేంద్ర. ఎస్, జయసుధ గారి భర్త నితిన్ కపూర్ కి జితేంద్ర గారు కజిన్ అవుతారంట. జితేంద్ర అంటే హిందీ హీరో, సింహాసన్ హీరో. తీసుకోండి. మంజు 2, మౌనిక 1. మాటి మాటికొచ్చి సున్ని ఉండిస్తే మాటి మాటికొచ్చి సున్ని ఉండిస్తే వేలికిస్తే కాలికేసి కాలికేస్తే వేలికేసి
ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ సాంగ్ ఏదైతే ఉందో ఇది వీరా సినిమాలో రీమిక్స్ వర్షన్. ఒరిజినల్ వర్షన్ డ్రైవర్ రాముడు సినిమాలో జయసుధ గారు అండ్ ఎన్టీ రామారావు గారు కలిసి యాక్ట్ చేశారు అందులోది. ఇవాళ జయసుధ గారి బర్త్డే సందర్భంగా ఈ పాటని మీకు డెడికేట్ చేశారు. జయసుధ రవితేజకి తల్లిగా ఏ సినిమాలో చేసింది? అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి. తీసుకోండి 6. మంజు 3, రేషిక 3. జయసుధ చిరంజీవికి భార్యగా తల్లిగా ఏ సినిమాలో నటించింది? ఆప్షన్స్: ఏ అందరివాడు, బి రిక్షావోడు. రిక్షావోడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. సంగీత 1, గీత 1, ప్రతుష 1. జయసుధ సిద్ధార్థ్కి తల్లిగా ఏ సినిమాలో చేశారు? బొమ్మరిల్లు. కరెక్ట్. తీసుకోండి 6. మీరే కదా 3 తీసుకున్నారు నా దగ్గర. 3 మంజు 3 తీసుకున్నా నేను. నెక్స్ట్. అంతే, తీసుకున్న వాళ్ళకి గుర్తుండదు. ఆ బాధ వీళ్ళకేం తెలుస్తుంది, పోయిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ మీరు కూడా 3 తీసుకున్నారు. అవును, ప్రత్యూష మీకేం తెలుస్తుందండి ఆ బాధ, పోయిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ జయసుధ నటించిన తొలి తెలుగు చిత్రం ఏది? అయ్యో, పండంటి కాపురం. కరెక్ట్ ఆన్సర్. ఆమె తొలి సినిమాలో చైల్డ్ క్యారెక్టర్ చేసింది. ఆ సినిమాలో చేసినప్పుడు జయసుధ గారి వయసు 12 సంవత్సరాలు. థ్యాంక్ యూ. మౌనిక 3, రేషిక 2, సంగీత 1. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా, జయసుధ వరుణ్ సందేశ్ కి తల్లిగా ఏ సినిమాలో చేశారు? ఆప్షన్: ఏ హ్యాపీ డేస్, బి కొత్త బంగారు లోకం. కొత్త బంగారు లోకం. 3 పాయింట్లు. గీత 2, మౌనిక 1. జయసుధకి విజయ నిర్మల వరుసకి ఏమవుతుంది? ఆప్షన్: ఏ అత్త, బి చిన్నమ్మ. అత్త. అవునంట. జయసుధ గారికి విజయ నిర్మల గారు మేనత్త వరుస అవుతారంట. తీసుకోండి. గీత 1, రేషిక 2. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మెయిల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. ఇందులో మొదటి చిత్రం మౌనిక, జయప్రద. చూద్దాం. జయప్రద గారు, జయసుధ గారు ద సేమ్ సమకాలీనమైనటువంటి యాక్ట్రెసెస్. ఇద్దరు చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు. మౌనిక తీసుకోండి 6 పాయింట్లు. జయప్రద గారు, జయసుధ గారు కలిసి నటించినటువంటి ఒక అద్భుతమైన సినిమా దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేఘ సందేశం. ఆకులో ఆకునై
నెక్స్ట్ చిత్రం. గీత. కృష్ణ. సరే చూద్దాం. ఎస్, 6 పాయింట్లు గీతకి. తర్వాత చిత్రం. మంజు. శ్రీదేవి. చూద్దాం. శ్రీదేవి గారు జయసుధ గారు చాలా సినిమాల్లో పోటాపోటీగా నటించారు. ప్రేమాభిషేకం, అక్కినేని నాగేశ్వరరావు గారు, శ్రీదేవి గారు, జయసుధ గారు. చూడండి, ఇవి 50,000. ఇంకెప్పుడు మీరు ఇక్కడ రాకుండా ఉండడానికి 50,000 సరిపోతాయా? ఇంకేమన్నా కావాలా? తీసుకోండి. అంటే మీకు ఆయన కావాలి, నాకు ఆయన కావాలి. ఏ వస్తువైనా ఇద్దరు కావాలనుకున్నప్పుడు, ఇద్దరు కొనాలనుకున్నప్పుడు రేట్ ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకేగా దక్కుతుంది. మీరు 25 అన్నారు, నేను 50 అంటున్నాను. ప్రస్తుతం నాదే ఎక్కువ. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సంగీత చెప్పండి. ఎన్టీ రామారావు. డ్రైవర్ రాముడు వచ్చాడా? చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం. గీత. జయసుధ. ఓకే చూద్దాం. ఎస్, జయసుధ గారే కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జయసుధ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నెక్స్ట్ చిత్రం. రేషిక. రవితేజ. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. జల్లు చెల్లివా కరి నకి కజనివా ఏ కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరివా ఏ జల్లు చెల్లివా కరి నకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చడ్డేస్తవే ఎందుకు ఎడవ జన్మ ఏటిలోన దూకవే ఇనవే కన్యాకుమారి కరెంగే సవాలే రబ్ నే బనా ది జోడి అమ్మడో అమ్మాడే ఏగా చల్లు చల్లివా కరి నకి కసనివా ఏ కట్టిరిన కైపువా కత్తిలాంటి ఫిగరివా రవితేజ రాగానే రేషిక డాన్స్ చేసేసింది. సూపర్. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించేయండి. స్టార్ మైల్ లో ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం.
గేమ్ లో ఫస్ట్ అరటిపండు తింటారు, మేజ్ ఆడతారు, ఆ తర్వాత మీకు అసలు ఇవాళ ఎంత ఈజీ గేమ్ వచ్చిందో ఆ నోటితో నేను చెప్పలేను కానీ చూపించేస్తాను చూడండి. ఒక్కటే చేయి వాడండి. ఈ ఒక్క గేమ్ వరకు మీకు ఒక్క చేయి మాత్రమే ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా పొడిచేయండి. ఇక్కడ ఓ బంతి తీసుకోండి, ఇక్కడ పెట్టండి. ఇంకోటి తీయండి, ఖసాక్. ఇంకోటి కచాక్ కచాక్. ఇంతే. తీసినందుకు 6, పెట్టినందుకు 6. అసలు ఎవడైనా భూలోకంలో ఇన్ని పాయింట్లు ఇస్తారా? మేము తప్ప, మేము మంచోళ్ళం కాబట్టి. సరే, విషయం ఏంటంటే రెండో చేయి వాడితే మాత్రం దబిడి దిబిడే మీకు 6 పాయింట్లు ఉండవు. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. పది పెన్సిళ్ళు, 10 బంతులు. ఇవి రెండు కలిపితే 22. 132. అండ్ హాట్ బాక్స్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. మీరు లాస్ట్ పెట్టిన పెన్సిల్ లెక్కలోకి రాదండి, ఎందుకంటే టైం అయిపోయింది అప్పటికి. సో ఇవి 11 పెన్సిళ్ళు. అండ్ బంతులు, ఒక బంతేమో మీరు ప్లేట్ లో పెట్టలేదు, అది కింద పడిపోయింది. సో అది కూడా డమాల్ అయిపోయింది. 4 5 6 7 8 9 10. 10 బంతులు. టోటలీ 21, 22, 23. 138. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. పెన్సిళ్ళు 13, బంతులు 12 ప్లస్ ఇవి 2, 27 × 6 162.
డిన్నర్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఆవిడ స్కోర్ కూడా దాటేసింది. 12 13 14 పెన్సిళ్ళు అండ్ 4 4 12 13 14 బంతులు కూడా. అండ్ ఇవి 2 30 × 6 180 హండీ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. పెన్సిళ్ళు 13 బంతులు 13 26 27 28 168 రోటీ మేకర్. మీ టార్గెట్ 36. అలాగైతే మీరు గెలుస్తారు, లేకపోతే గీత గెలుస్తుంది. 1 2 3 గో. లాస్ట్ పెట్టిన ఒక బంతి లెక్కలోకి రావటం లేదు, మిగిలినవన్నీ ఓకే. సో 12 13 14 15 15 పెన్సిళ్ళు అండ్ 14 29 30 31 186. కంగ్రాట్స్, గెలిచేసావు. థ్యాంక్ యూ. కూల్ కెగ్. అండ్ ఇవాళ మన స్టార్ యువతి మోనిక. అగ్గి పుల్ల లాంటి ఆడ